జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబా 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 సారీ బాబా సారీ. ఆగు. ఇప్పుడేమైనా ప్రాణం పోయిందా? పడింది చూసే కదా ప్రాణం పోయినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు. అసలు నీకు భయం వేయడం లేదా? భయమా? ఎందుకు బావా? అదే డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు కదా, రిజల్ట్ ఏమొస్తుందో అని భయం లేదా? నేనే వైదేహినైనప్పుడు, నా కన్న తల్లితో నాకు పరీక్ష పెడుతున్నప్పుడు ఆవిడ కూతుననే వస్తుంది కదా, నాకప్పుడు భయం ఎందుకు బావా? అబద్ధానికి భయం ఉంటుంది కానీ నిజం ఎప్పుడు నిర్భయంగానే ఉంటుంది బావా. సరే నువ్వు టీ-షర్ట్ ఆగు, చేంజ్ చేసుకో. నేను వెళ్తాను, నువ్వు తప్పుకో. సారీ బావా, ఏమనుకోకు. ఎంతో ప్రేమగా తెచ్చాను. బావా షర్ట్ ఇవ్వాలా? ఇవ్వు. బావా ఇదిగో ఈ షర్ట్ గుర్తుందా? మన పెళ్ళైన తర్వాత మొదటి పుట్టినరోజుకి నేను మీకు బహుమతిగా ఇచ్చిన షర్ట్ గుర్తుందా? కానీ ఆ రోజు అత్తయ్య మీకు వేరే బట్టలిచ్చారు. నేను అవే వేసుకోమని చెప్పాను. కానీ దీన్ని మాత్రం ఇష్టంగా దాచుకున్నారు. దీన్ని మళ్ళీ ఎప్పుడు వేసుకున్నారో తెలుసా బావా? నువ్వు నా కోసం ఆరాటపడి నన్ను తెలుసుకున్న రోజు వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజే వేసుకోవటం. ఏమో మళ్ళీ నేనే మీ వైదేహినని తెలుసుకుంటారేమో. ఎప్పుడెప్పుడో విషయాలు, ఎక్కడెక్కడవో వైదేహి మాత్రమే చెప్పగలిగే విషయాలు చెప్తుంది. ఇలా చూస్తే వైదేహినే అనిపిస్తుంది. కానీ కాదనడానికి 100 కారణాలు. ఏం నమ్మాలి? నీ మనసుని నమ్ము బావా. ఎప్పుడెప్పుడు విషయాలు వైదేహికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్తోంది. కాని వైదేహాన్ని నమ్మటానికి 100 ఆటంకాలు. ఏది నమ్మాలి అని ఆలోచిస్తున్నావు, అంతే కదా బావా? మనసుతో చూడు బావా. మనసు చెప్పేది నమ్ము. కళ్ళు మోసం చేస్తాయేమో కానీ మనసు మోసం చేయదు. అంజీ, అయ్యగారు, అలేఖ్యని దేవాంశని అలాగే తనను కూడా పిలుచుకురా. వైదేహి అమ్మగారే కదా అయ్యగారు? ఏ అంజీ, వైదేహి కాదు, వైశాలి. తప్పే ఉంది. ఇంకా రిపోర్ట్ రాలేదు కదా, అంతవరకు ఎవరైనా కావచ్చు. ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలవచ్చు. వెళ్ళి పిలుచుకురా రాంజీ. అలాగే అయ్యగారు. నేను పిలుచుకొస్తాను, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మేడం మీకు తెలుసు కదా, అయినా చెప్తున్నాను, ఈ టెస్ట్ కేవలం లీగల్ పర్పస్ కోసమే ఉపయోగిస్తారు. అవును, లీగల్ పర్పస్ కోసమే చేస్తున్నాను. అందుకే కదా లాయర్ లెటర్ హెడ్ మీద మీకు రిక్వెస్ట్ పంపించాను. ఈ రిపోర్ట్స్ని డైరెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేస్తాం.
బావా కోర్టా? కోర్టేంటి బావా? తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? రిపోర్ట్ వచ్చాక నువ్వు వైదేహివి కాదని ఎలాగో తేలిపోతుంది కదా, అప్పుడు కోర్టులో సమర్పిస్తాం. మళ్ళీ నీకు అదే శిక్ష. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు వైశాలి. నువ్వే వైశాలివని ఒప్పుకుని వెళ్ళిపో. నీకు ఓ కూతురుందన్నావు కదా, తన దగ్గరికి వెళ్ళి హాయిగా బ్రతుకు. అసలు నాకు ఆ విషయం అర్థం కావడం లేదు. మీకు వైదేహి అంటేనే ఇష్టం లేదా? వైదేహి అంటే ఇష్టం లేదంటావేంటమ్మాయి? తను నా మనవరాలు, ఈ ఇంటి కోడలు. మరప్పుడు వచ్చింది వైదేహినో కాదు అని కొంచెమైనా ఆలోచించకుండా, అవకాశం కూడా ఇవ్వకుండా, నేను వైదేహిని కాను అని నిరూపించటానికే ప్రయత్నిస్తున్నారేంటి? ఎందుకంటే నువ్వు వైదేహి కాదు కాబట్టి. అయినా నువ్వు వైదేహి అయినప్పుడు ఈ రిపోర్ట్లు కోర్టుకు పంపిస్తావంటే ఎందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? నన్ను పంపించటానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో తెలుసుకున్నాను, అంతే. ఎన్నో రకాల అవసరం లేదు, ఈ ఒక్క టెస్ట్ చాలు. అలేఖ్య, ఇంకెందుకు ఆలస్యం? భయమేం లేదంటోంది కదా, శాంపిల్స్ తీసి పంపిద్దాం. మా అత్తయ్య శాంపిల్స్ కూడా తీసుకోవాలి కదా. ఆంటీ శాంపిల్స్ డాక్టర్ సమక్షంలో తీసుకుంటాం దేవాంశ్. అంగీకారం తెలుపుతూ అంకుల్ సంతకం పెడితే చాలు. కానీ ఇక్కడ ఎవరు శాంపిల్స్ తీసుకుంటున్నామో వాళ్ళు సంతకం పెట్టాలి మేడం. ఇప్పుడు ఎవరు శాంపిల్స్ తీసుకోమంటారు? ఇదిగో ఈవిడే. మీకు ఈ టెస్ట్ చేయడం ఇష్టమే కదమ్మా? ఇష్టమే. ఇక్కడ సైన్ చేయండి. కానీ తను చదువుకోలేదుగా, సంతకం ఎలా పెడుతుందండి? చూస్తుండు. ఏదో పెద్ద చదువు వచ్చినట్టు చూస్తుందేంటి? ఇక్కడే దొరికిపోతుంది. చదివి సంతకం పెడితే వైశాలి, వేలిముద్ర వేస్తే వైదేహి. చూద్దాం ఏం చేస్తుందో. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? సంతకం పెడతానా లేదా అనా? నేనే వైదేహినైనప్పుడు నాకెందుకు భయమని చెప్పాను కదా. నువ్వు చాలా ధైర్యవంతురాలివే, బాగానే తెలుస్తోంది గాని ఎంత అందంగా సంతకం పెడతావా అని చూస్తున్నా. పెట్టు. ఇంతవరకు అన్ని వైదేహిలా బాగానే మేనేజ్ చేసావు గాని సంతకం ఎలా మేనేజ్ చేస్తావా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. పెట్టమ్మా పెట్టు. ఏదన్నా తేడా వస్తే ఇక్కడే దొరికిపోతావు. ఇప్పటి వరకు నువ్వు చెప్తున్న ప్రతి మాట నిజమో కాదో ఈ క్షణమే తెలిసిపోతుంది. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ వరకు ఆగనవసరం లేదు. చదువురాని నువ్వు పెట్టే ఈ సంతకమే నువ్వెవరో చెప్పబోతోంది.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.